మధురవాడ కొమ్మాది జంక్షన్ సమీపంలో ఉన్న కార్పెంటర్ కాలనీలో సోమవారం అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో మంటలు చెలరేగి ఇల్లంతా వ్యాపించాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానిక ప్రజలు వెంటనే స్పందించి మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా నియంత్రించారు. ప్రమాదంలో ఇల్లు కొంతమేర ధ్వంసమైంది. లోపలికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. మా హస్బెండ్ ఇంకా దూరి మొత్తం వేరే స్కూల్ వాళ్ళు అందరూ అంత మనసులో ఇంకా ఎవరున్నారా ఏం జరిగింది ఫస్ట్ క్లారిటీతో వాయిస్ పెట్టచ్చు. స్మోక్ అది పైన పడుతుంది. ఓటింగ్ ఉన్నాయి. చిన్నది ఇప్పుడు గుడ్డ ముక్కున్నా సరే అది కాలుతూ ఉందనుకోండి, కాలిపోయిన తర్వాత బుగ్గగా ఉందనుకోండి, స్మోక్ వస్తుంటది అన్నమాట. మొత్తం అంతా ఖాళీ చేస్తేనే అప్పుడు మనకి కాలిపోయింది. షార్ట్ సర్క్యూట్ అయ్యి కొమ్మాది అన్నారు కదా, కొమ్మాది అంటే మనకు వస్తుంది, మారికోసాలు వస్తుంది. మరి మేము వచ్చినామా డాడీ, చాలా డిస్టెన్స్ మన జగదాంబ నుంచి రావాలి మేము. ఇక్కడ లేదండి, మీడియా మీడియా ప్రాబ్లం ఉండేది కాదు, ఎందుకంటే డెఫినెట్ గా ఆపేస్తారు కదా. ఇప్పుడు మీ ట్యాంక్ వాటర్ పోస్తారు కదా, ఎల్కో ఆఫ్ చేసుకుని డైరెక్ట్ సరిపోతుంది. ఎవరైతే రెస్పాండ్ అయ్యారో మంచి వర్క్ చేశారు. చాలా వర్క్ లేకపోతే ఇంకా ఎక్స్టెండ్ అయ్యి వాటర్ పొడిచినట్టు మొత్తం మీరు పొడిచారా? తెల్లవారి మా మట్టు మేము ఇప్పుడులాగే తెల్లవారు 5 గంటలకు వెళ్ళిపోయామండి. సడన్గా ఫోన్ వచ్చింది. కరెంటు వల్ల షార్ట్ సర్క్యూట్ అయిపోయి మా అమ్మగారికి ముందే భయం, పరిగెట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన వెంటనే ఈలోపు ఇల్లు మొత్తం జనాలు వచ్చేసరికి ఇల్లు అంతా కాలిపోయిందండి. టీవీ, ఫ్రిడ్జ్, ఇంకా ఏసీ, బట్టలు కట్టుకుని బట్టలు తప్ప ఇంకేం లేవండి మాకు. ఫోన్లు వీళ్ళు అన్నీ కాలిపోయి దగ్గర 3 లక్షలు 2 లక్షల 50 దాకా మాకు నష్టం వచ్చిందండి. మళ్ళీ ఏమైనా ఆదుకోవాలనుకుంటే నాయకులు ఎవరైనా ఉంటే మాకు దయ ఉంటే మాకు చూడండి. ఇదేనండి మేము కోరుతుంది. నేను సాధారణ ఆటో డ్రైవర్ని అండి. మా అమ్మగారు పని ఉంటే పనికి వెళ్తారు, లేకపోతే ఇంట్లో ఉంటారండి. అంతే సార్. నా పేరు విజయ అండి. మధురవాడ కార్పెంటర్ కాలనీ మేము రెంట్కి నివసిస్తున్నామండి. ఇక్కడ మేము కూలి చేసుకున్న వాళ్ళమి. మా ఇంట్లోనూ సడన్గా ఫైర్, అది కరెంట్ వైర్లు ఎర్త్ అయిపోయి ఫైర్ కాబట్టి భయపడి నేను వచ్చేసానండి బయటికి. అందరిని పిలగానే వచ్చారు. అప్పటికే మా ఇంట్లో ధ్వంసం అన్నీ అయిపోయాయండి. దాదాపు 2,50,000 ఇలాగ అన్నీ అయిపోయింది. ఏం లేవు, మేము చెట్టు కింద ఉన్నట్టే ఉన్నామండి. ఇప్పుడు దయచేసి మీ అధికారులు ఎవరైనా మమ్మల్ని ఆదుకోవాల్సిందండి.
ఫోన్లు మూడు అన్నీ లేవండి. మేము చెట్టు కింద నేను కట్టుకుంటాను బయటకు వచ్చామండి. నా పిల్లలు కూడా బయటకు వెళ్ళారండి, లేరు. నేను ఒక్కదాన్నే బయటకు వస్తానండి. ఎవరు లేరు. దయచేసి మా అందరిని దయించి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా ప్రార్థన అండి. చెట్టు కింద ఉన్నట్టున్నానండి.